ఫ్రెండ్స్ చూడండి, ఇదేంటనుకుంటున్నారు? అద్భుతం అనమాట. ఈ వర్షాకాలానికి చలికాలానికి అసలు ఇప్పుడు ఏంటో లంగ్స్ అది ఇది ఇన్ఫెక్షన్స్ జలుబులు దగ్గులు అంటున్నారు కదా, వీటన్నింటికి అద్భుతమైందనమాట ఇది. ఓకే, తప్పకుండా చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఓకే, నోరు ఊరిపోతుందా? ఇంకెందుకు ఆలస్యం, పదండి. హలో, హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నీళ్ళు ఇలాగా వేడి చేసుకున్నాను. అంటే ఇది ఒక కప్పున్నర నీళ్ళు అనమాట. ఓకే, దేనికంటే ఇప్పుడు మీకు చెప్తా. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా, అది దేనికంటే ఒక 50 గ్రామ్స్ చింతపండు అనమాట. అంటే మీకు మెషర్మెంట్కి తెలుసుకునేటట్టుగా ఒక ½ కప్పు మెషర్మెంట్ ఇలా పట్టుకుంటే ½ కప్పు ఉంది. దీన్ని కడిగి శుభ్రంగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకుందాం. ఓకే, దేనికంటే చింతపండు పులుసు తయారు చేసుకోవాలి. నేనేమో ఈరోజు మీకు ఈ చలికాలానికి అంటే వర్షాకాలానికి ముఖ్యంగా దగ్గులు జలుబులు గొంతు ఇరిటేషన్ ఇట్లాంటివన్నీ రాకుండా ఉండాలంటే అల్లం మంచిగా వాడుకోవాలి కదా, అల్లం పులుసు చేసి పెడతా. ఇది ఒక 100 గ్రామ్స్ అల్లం శుభ్రం చేసుకుని చెక్కంతా తీసేసి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. దీనికి అలాగే ఒక 50 గ్రాములు బెల్లం కూడా కావాలి. ఓకే, ఇంకా చూపిస్తాను మీకు. చూడండి, ఇలాగా శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకున్న ఎల్ల ముక్కలు 100 గ్రామ్స్ అనమాట. ఒక కప్పు మెషర్మెంట్. దీన్ని ఇట్లాగా మిక్సీలో వేసుకుంటున్నాను. అంటే మంచిగా సన్నంగా చెక్కులాగా వచ్చేటట్టు, అంటే గ్రేటింగ్స్ లాగా వచ్చేటట్టుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేయకూడదు. ఓకే, చూడండి, నీళ్లు పోయకుండా ఇట్లాగా ఇలా అనమాట. ఇక చిన్న చిన్న ముక్కల్లాగా ఇలాగా రవ్వరవ్వలాగా ఇట్లాగా చేసుకున్నాను. మెత్తగా అస్సలు అవ్వకూడదు. జస్ట్ ఒక 2 పాజులో మీరు ఇది గ్రైండ్ చేసుకుంటే చక్కగా వస్తుంది. ఓకే, చూడండి, ప్యాన్ వేడి చేశాను. అందులో ఇది నువ్వుల నూనె అనమాట. ఒక 100 గ్రామ్స్ నువ్వుల నూనె వేసుకున్నాను. ఇందులో ఇలాగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 10 రేకులు వేసుకుంటున్నా. ఒక ½ టీ స్పూను మెంతులు వేసుకుంటున్నాను. 1 టీ స్పూను ఆవాలు వేసుకుంటున్నా. చూడండి, వెల్లుల్లి కలర్ మారింది కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు మంచిగా వేగింది కదా. ఇప్పుడు చూడండి, అల్లం ఇట్లా చిన్నగా తరిగినట్టుగా, అంటే చాలా కోరుకున్నట్టుగా చేసుకున్న అల్లం అన్నమాట. ఇది వేసుకుంటున్నాను. అల్లాన్ని మంచిగా చక్కగా వేగిపోవాలన్నమాట. వేగేంత వరకు, మీకు పచ్చి లేకుండా నూనె తేలేంత వరకు వేగేటట్టుగా చూసుకుందాము. ఈ పులుసు అనమాట, ఇది అల్లం పులుసు కదా, దీనికి ఎక్కువ నూనె పడుతుంది. నూనె ఉంటేనే ఇది నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, కావాలంటే అప్పుడప్పుడు కొంచెం నూనె కూడా యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వేడి నీళ్ళల్లో మంచిగా నానబెట్టుకున్నాను కదా చింతపండు. దీన్ని కూడా మిక్సీలో వేసేద్దాము. మిక్సీలో వేసి రుబ్బుకుంటే ఏమవుతుందంటే గుజ్జు మనకి కలిసి వస్తుంది, బాగుంటుంది పులుసు చిక్కదనానికి, వేస్ట్ కూడా కాదనమాట. రుబ్బి పెట్టుకున్న చింతపండుని ఇలాగా స్ట్రైనర్లో వేస్తున్నాను. స్ట్రైనర్లో వేసి మంచిగా వడగట్టుకుందాము. అండి, వడకట్టుకోవటం అంటే ఇలా ఉంది కదా, దీన్ని మనం చేతితోటి ఇలాగో తిప్పుతూ ఉంటే చక్కగా కిందకి అంతా జారిపోతుంది అనమాట. ఓకే, పిప్పి మిగిలేంత వరకు మంచిగా వడగట్టేసేయండి. అల్లం చూడండి మంచిగా బ్రౌన్గా వేగింది, అంటే ఆయిల్ సెపరేట్ అయిందనమాట. ఇప్పుడు ఒక ½ టీ స్పూను పసుపు వేసుకుంటున్నా. చూడండి, పచ్చళ్ళకి వాడుకుంటాం కదా ఆ కారం అనమాట.
ఒక పావు కప్పు ఇలా వేసుకుంటున్నాను. ఎందుకంటే పులుపు బెల్లం వేస్తాం కనుక ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలన్నమాట. కారం కూడా పడుతుంది, లేకపోతే మనకి ఒక అల్లం ఒక టేస్టే బాగా తెలుస్తుంది అనమాట. ఇవన్నీ మంచిగా దీన్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇప్పుడు మంట బాగా తగ్గించాను. కారం మట్టుకు మాడకూడదు, అది మెయిన్. ఓకే, చూడండి కారం మంచిగా వేగిపోయింది, బుడగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుంటున్నాను. కారం మట్టుకు మాడితే నల్లగా అయిపోతుంది. కారం వేగానే కూడా మనం మంట తగ్గించేసి చింతపండు పులుసు వేసుకుంటే చక్కగా ఎర్రగా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారుగా ఎంత ఎర్రగా ఉందో. పులుసు కన్సిస్టెన్సీ మీకు ఎలా ఉండాలి అని అడిగితే కొంచెం జారుగా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉడకాలి కదా, చింతపండు వేసాం కనుక మళ్ళీ కొంచెం మంటని హెచ్చించాను, కొంచెం ఎక్కువ చేసుకున్నాను. ఇలా కాసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు ఇందులో ఇంకోటి కూడా వేసేసేయాలి. ఇంకో 2 వస్తువులు వేయాలన్నమాట, చూపిస్తా. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మళ్ళీ కావాలంటే కూడా మనం టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. పులుపు కారం అన్నీ, జింజర్ అన్నీ కూడా ఉన్నాయి కదా ఘాటైనవే, కొంచెం ఉప్పు కూడా బాగానే పడుతుంది. చూడండి, ఒక 60 గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను అనమాట. 50 గ్రామ్స్ చింతపండు కదా, 100 గ్రామ్స్ అల్లం. సో 60 గ్రాములు బెల్లం కోరి వేసుకున్నాను. చూద్దాం, కావాలంటే బెల్లం ఇంకా కొంచెం వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఓకే, కాసేపు ఉడకనిద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, అల్లం పులుసు. ఇదే పులుసు అంటారు కానీ అద్భుతం అనమాట. దీని పేరు అద్భుతం అని నేను చెప్పగలను, అంత బాగుంది. చూడండి ఎంత బాగుందో, నూనె బాగా పైకి తేలింది కదా. దీన్ని గరిటె జారుగా ఉంటారనమాట, అంటే ఇలా ఉండాలి. చూస్తున్నారా, జారిపోతుంది కదా, ఇట్లాగా బొట్లు బొట్లుగా పడిపోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేసేద్దాం, ఇంకా గట్టిపడొద్దు. ఇలాగా మంచిగా జారుగా ఉంది. చూడండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అద్భుతమైన పులుసు అనమాట. ఓకే, తప్పకుండా చేసుకోండి. ఇంత నూనె తేలింది, ఇంకా చాలు. ఎంత బాగుంటుందో ఇది. ఓకే, దీన్ని మీరు బయట పెట్టి వాడుకోవచ్చు, ఇప్పుడు కూడా తినవచ్చు. అంటే పెసరట్టులోకి, పెరుగన్నంలోకి, అన్నంలోకి, దోశలు, ఇడ్లీలు అన్నింటికి బాగుంటుంది అనమాట. ఏ టిఫిన్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఊరికనే చేతులు వేసుకుని నాకున్నా కూడా చాలా బాగుంటుంది. నిజంగా మీ అందరికీ పెట్టాలనిపిస్తుంది కానీ పెట్టలేకపోతున్నాను. అది తప్పకుండా చేసుకోండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.